రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, జగన్ 175 నియోజకవర్గాల నుంచి ఉన్న నాయకులతో ఈ యొక్క మీటింగ్కి ప్రధాన ఉద్దేశం ఏంటి? సంస్థాగత ఎన్నికల మీద ఎంతవరకు ఫోకస్ చేయనున్నారు? మరోవైపు తలనొప్పులుగా మారిన కారుమూరి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ కావచ్చు, ఈ సంస్థాగత ఎన్నికల మీద ఇలాంటివి ఎంత ఇంపాక్ట్ చూపించబోతున్నాయి వైసీపీ పార్టీ మీద? రాఘవ, ప్రభుత్వం సిద్ధం అవుతున్న సమయంలో కానీ ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎన్నికల మీద ఫోకస్ పెడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. తాడాపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం కూడా ప్రారంభం కానుందని సమాచారం. అంటే ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ హాజరుగానున్నారు. అయితే రాష్ట్రంలోనే పార్టీ సంస్థాగత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, వైసీపీని మరింత బలోపేతం చేయడం, నేతల కార్యకర్తను ప్రజలు చేయడం వంటి అంశాలపై జగన్ కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ధర ప్రక్రియ, దాని ప్రభావం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా నేతలతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అదే మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సన్నద్ధం అవుతున్న సమయంలో ఈ సమావేశం కీలకంగా చర్చించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే నియోజకవర్గ వారీగా పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, నాయకుల యొక్క సమన్వయం, ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి అంశాలపై కూడా జగన్ నేతలకు సూచనలు, సలహాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, స్థానిక ఎన్నికలకి వ్యూహరచన వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనట్టు ఈ సమావేశం కూడా స్థానిక అంటే కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ కానీ, జోగి రమేష్ ఇష్యూలో కానీ ఏదైనా సరే కీలక నేతలతో కూడా సమావేశం కానుంది. అందుకని ఈ సమావేశం కూడా కీలకంగా కానున్నదని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో కూడా అందరూ నాయకులు కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో. ఏదైనా ఏంటంటే రాష్ట్రంలో కూడా నాయకుల మీద, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం కూడా కొంత అయితే కేసులు ఎదుర్కోవడం ఎలా, ఏ విధంగా సాయం చేయవచ్చు, అంటే లీగల్ టీం ద్వారా కూడా పార్టీ తరఫున కూడా ఏ విధంగా సాయం చేయాలని కూడా ముఖ్య నాయకులకు కూడా, అంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులకు కూడా, కింద స్థాయి స్థానికేతర కేడర్లకు కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే నాయకులు కానీ ఇప్పటికే కొన్ని అరెస్టులు జరగడం జరుగుతుంది. మళ్ళీ నిన్న మద్యం కుంభకోణం కూడా కొన్ని అరెస్టులు కూడా జరుగుతుంది. దాని మీద కూడా చర్చించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్ ముఖ్యంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు కానీ, జోగి రమేష్ కుటుంబ కలహాలు కానీ, ఈ రెండింటి మీద కూడా చర్చించే అవకాశం కూడా ఉంది జగన్ ఈ సమావేశంలో. అయితే ఏదేమైనటువంటి ఈ సమావేశం కూడా స్థానిక సంస్థల మీద కూడా ఏ విధంగా తీసుకోవాలి, కీలక నేతలు కానీ, స్థానిక కార్యకర్తలు ఏ విధంగా ముందనకు ఉండాలి, కూటమి ప్రభుత్వం ఎదురోడి కూడా స్థానిక సంస్థలు ఎక్కువ సీట్లకు గెలవాలని కూడా స్థానిక నేతలకు కానీ, ముఖ్య నాయకులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.